ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను కొన్ని మనం విశ్లేషించుకుందాం. మనతో పాటు విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. పిఎన్ మూర్తి గారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం రహీం గారు. మూర్తి గారు, ప్రజాస్వామ్యం చెప్పండి. కోసం పోరాడుతూ బుల్లెట్లు కాదు బ్యాలెట్లు ముఖ్యం అంటూ పోరాడుతున్నటువంటి వెనజువేలాలో ఉన్నటువంటి మరియా కొరినాకు నోబెల్ శాంతి బహుమతి దక్కడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అసలు మరియా కొరినా చేసినటువంటి ప్రజాస్వామ్యం కోసం చేసినటువంటి సాహసం ఏంది, ఆమె ఎలా పోరాడారు, ఆమెకి ఈ నోబెల్ శాంతి దక్కడం వెనుక ఆమె కృషి ఏంది, ఇంతమంది దాదాపు 350 మంది పైగా ఎవరైతే ఈ నోబెల్ శాంతి బహుమతి లిస్టులో ఉన్నప్పటికీ కూడా చివరికి దాంట్లో ట్రంప్ కూడా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళందరినీ కాదని ఈమెకి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంది, ఆమె చేసినటువంటి ప్రజాస్వామ్యం కోసం చేసిన పోరాటాలు ఏంది, ఆమె నియంతృత్వంలో నుంచి ఏ విధంగా పోరాడారు, ప్రాణాలు ఎలా ఫలంగా పెట్టారు, ఇవన్నీ మీ చక్కటి విశ్లేషణతో విందామని ఉందండి. చెప్పండి. ముందుగా మీకు మెగా 9 టీవీకి సిబ్బందికి సుప్రభాతం. ఇప్పుడు మన ట్రంప్ గారు, నేను ప్రపంచంలో 7 యుద్ధాలని ఆపాను నేను, అందుకని నోబెల్ బహుమతి ఇవ్వాల్సి వస్తే అంటే శాంతి బహుమతి, సరే భౌతిక శాస్త్రము అలాగే సాహిత్యము శాంతి 4కి సంబంధించిన నోబెల్ బహుమతులు మనం 1901 నుంచి కూడా ఈ ప్రపంచంలో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బహుమతులు ఇస్తున్నారు. ఆ విధంగా ట్రంప్ తాను శాంతి కోసం అని చెప్పి 7 యుద్ధాలను ఆపానని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు. తనకు వస్తుందని చెప్పి చాలా ఆశించాడు. ఆయనకి ఆశాభంగమే అయింది. ఎందుకనంటే యుద్ధాలని ప్రేరేపించేది ట్రంపే. యుద్ధాలని పరిష్కరిస్తున్నట్టుగా దాని పరిష్కారం నేనే చేశానన్నట్టుగా ఆయన హైప్ ఇచ్చుకోవడం కూడా మనం చూసాం. సింధూర విషయంలో కావచ్చు, లేకపోతే ఈ రోజుని మనకి పాలస్తీనాలో జరుగుతున్న హమాస్కి వ్యతిరేకంగా పేరు మీద పౌరుల మీద, పాలస్తీనా పౌరుల మీద గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ యొక్క దాడి కావచ్చు, అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా తన యొక్క వాణిజ్యాన్ని మార్కెట్ని కబళించడం కోసం, మొత్తం ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు. కాబట్టి నోబెల్ ప్రైజ్ ట్రంప్కి రాకపోవడం అనేది ప్రపంచ పౌరులందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఆయన డాంబికాలన్నీ కూడా బయటపడ్డాయి. ఇకపోతే మన మరియా కొరినా, ఆవిడ వెనిజులాలో మానవ హక్కుల కోసం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. వెనిజులా అమెరికా యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడింది. చావేజ్ అని ఇంతకు మునుపు అక్కడ ఉన్న ప్రధాని కూడా చంపడానికి ప్రయత్నం చేసింది అమెరికా సిఐ ద్వారా. ఆ విధంగా అమెరికా యొక్క సామ్రాజ్యవాదాన్ని, అదేవిధంగా అంతర్గతంగా వెనిజులాలో ఉన్న నియంతృత్వ శక్తుల్ని వ్యతిరేకించడంలో తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి, మీరు చెప్పినట్టుగా మనకు బుల్లెట్ కాదు బ్యాలెట్ ముఖ్యం అని చెప్పి ఒక స్త్రీ, అందరూ గర్వించదగిన ఒక స్త్రీ ఈ నోబెల్ ప్రైజ్కి అర్హురాలు చెప్పేసి అది ఖచ్చితంగా అన్ని దేశాలు కూడా హర్షించాయి. ఒబామా కూడా ఆవిడ్ని ప్రత్యేకంగా ఆవిడ్ని అభినందించారు. అన్ని దేశాలు కూడా అభినందిస్తున్నాయి. కారణం ఏంటంటే ప్రపంచం అంతా కూడా సామ్రాజ్యవాదం నుంచి ప్రజాస్వామ్యం, అక్కడి నుంచి సామ్యవాదం వైపు అడుగులు వేస్తున్న ఈ నూతన యుగంలో మానవ హక్కుల గురించి, ప్రధానంగా మానవ హక్కులు భంగకరం అనేది అమెరికా యొక్క సామ్రాజ్యవాదం నుంచి మనం చూస్తాం. అట్లా వెనిజులా మీద అమెరికా చేసిన అనేక ఆంక్షలు, దాని మీద పెట్టిన వ్యాపార ఆంక్షలు, ఇవన్నీ కూడా ఒక పక్కనే విదేశంగా ఉన్న సామ్రాజ్యవాదంగా ఉన్న అమెరికాతోటి పోరాటం చేయడం, అంతర్గతంగా నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా మరియా చేసిన ఒక కృషి, ఒక మహిళ ఆ విధంగా చేయడం, ఆవిడకి నోబెల్ ప్రైజ్ రావడం మనం అందరం కూడా హర్షించాల్సిన అవసరం ఉన్నది. ఆవిడకి ఆ శాంతి బహుమతిని ఇవ్వడాన్ని మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా స్వాగతిస్తున్నది. ఇది మహిళల యొక్క సాధికారతకు ఒక మచ్చుతునగ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రపంచ
ఆ, బాలికల దినోత్సవం కూడా ఈ సందర్భంగా ప్రపంచ బాలిక దినోత్సవం సందర్భంగా పిల్లల్ని ఎదగనిద్దాం, ఆడపిల్లల్ని పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, వాళ్ళని చదవనిద్దాం అనే ఒక స్లోగన్ తోటి ఈరోజు ప్రపంచం వెళ్తున్న ఈ సందర్భంలో మరియా కొరినాకు ఈ శాంతి బహుమతి రావడం అనేది మనం అందరూ కూడా గర్వకారణంగా భావించవచ్చు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ట్రంప్కి ఎప్పుడైతే నోబెల్ శాంతికి ఎప్పుడైతే బహుమతి రాలేదు, ట్రంప్ పేరు ప్రకటించలేదు అన్న తర్వాత అనేక మంది మీలాంటి విశ్లేషకులు చెప్తుంది ఈ ఫ్లషెస్ను, ఈ కోపాన్ని, అతని మనస్తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి అతని మనస్తత్వం తెలుసు కదా, ఒక రకమైనటువంటి మనస్తత్వం. ఏ రోజు ఎలా ఉండిద్దో చెప్పలేము, ఏ విధంగా ఎవరి మీద ఎలా విరుచుకుపడతాడో చెప్పలేము, తన ఆక్రోశాన్ని కోపాన్ని ఎలా వెళ్ళగలుగుతాడో చెప్పలేము. అసలే మీరు అన్నట్టు చాలామంది చెప్పేటువంటి అభిప్రాయం కూడా ఇదే. అతనే సమస్యని క్రియేట్ చేస్తారు, అతనే మళ్ళీ ఆ సమస్య పరిష్కారం వచ్చేసేలా చూస్తారు, అతనే యుద్ధాన్ని క్రియేట్ చేస్తారు, అతనే యుద్ధాన్ని ఆపినట్టు చేస్తూ ఉంటారు అన్నటువంటి విషయాలు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాము. కాబట్టి ఇప్పుడు అతని కోపాన్ని ఎవరి మీద, ఏ దేశం మీద వెళ్ళగక్కుతాడు ఆ విషయాన్ని అనేటువంటి విషయాన్ని విశ్లేషకులు కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే భయపడమని కాదు, తనకు బుద్ధిని ఇలా ప్రదర్శిస్తాడనే విషయాన్ని చాలామంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ట్రంప్ సంబంధించినట్టు ఏదైతే వైట్ హౌస్ ఉందో వాళ్ళు కూడా ఈ నోబెల్ కమిటీ వచ్చేటప్పటికి శాంతికి కాదు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడతా ఉంది అన్నటువంటి స్టేట్మెంట్ కూడా దీన్ని ఎలా చూడాలి? అంటే వాళ్ళకి రాకపోతే ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తారనమాట. అదే చెప్పే కదా, అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా మొదటి నుంచి కూడా వెంజులాకు వ్యతిరేకంగా ఆనాడు చావేజ్ అక్కడ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో చేసిన పోరాటాలు ఇవన్నీ కనుక మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అసలు లాటిన్ అమెరికా దేశాల్లోనే ఉదాహరణకి క్యూబా చాలా చిన్న దేశం, మన హైదరాబాద్ నగరం అంత చిన్న దేశం. కరోనా టైంలో క్యూబా చేసిన మెడిసిన్ మొత్తం అంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనాలో క్యూబా వైపు చూశారు. ఫెడెల్ కాస్ట్రోని 100 సార్లు చంపడానికి సామ్రాజ్యవాదమైన అమెరికా ప్రయత్నం చేసింది. అట్లాగే నికరాగ్వాలో ఈ రకంగా లాటిన్ అమెరికా యొక్క దేశాల మీద ఉక్కుపాదాన్ని అమెరికన్ సామ్రాజ్యవాద పాలకులు చేయడం మనం చూసాం. కాబట్టి సాధారణంగానే ఆ అమెరికన్ సామ్రాజ్యవాదం, ముఖ్యంగా రష్యా కమ్యూనిజం నుంచి వెనక్కి వెళ్ళడం, అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ రావడం, ఏకధ్రువ ప్రపంచంగా సామ్రాజ్యవాదానికి ఒక పెద్ద లీడర్గా అమెరికా ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు సహజంగా వాళ్ళు అక్కసి వెళ్ళగలుగుతారు. మాకు రావాల్సిన ఈ నోబెల్ బహుమతి వెంచులాకి, అందులో ఒక స్త్రీకి వెళ్ళడాన్ని వాళ్ళు సహించలేరు. కాబట్టి వైట్ హౌస్ యొక్క ప్రకటనల్ని మనం పెద్దగా గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఈయన ఈ కోపాన్ని ఎలా ప్రదర్శిస్తాడంటే, నిజంగా చెప్పాలి అంటే ఆయన మొత్తం వాణిజ్య యుద్ధాలు అనేవి ఒక ప్రధానమైనది. ఈ రోజుని మన ట్రంప్ అతను ఒక వ్యాపారస్తుడు, ఒక కుబేరుడు, అతను రాజకీయవేత్త కాడు. అటువంటి వ్యాపారంలో లాభాలే ప్రధానంగా ధ్యేయంగా మానవ హక్కులు కానీ లేదా వాతావరణ కాలుష్యాలకి సంబంధించిన ప్రపంచంలో ప్రజలకి హానికరమైన అన్ని విషయాల్ని పక్కకు పెట్టి లాభమే వస్తుంది అని అంటే, పెంటగాన్ మొత్తం అంతా కూడా ప్రపంచాన్ని ఒక 100 సార్లు కబళించడానికి కావాల్సిన ఆయుధారంగా పెంటగానే ఈరోజు అమెరికా యొక్క ఆయుధాలు అమ్ముకునే ఒక గోడ ఉన్నది. అందుకని ఆ ట్రంప్ ఏం చేస్తాడంటే, పిచ్చివాడి చేతిలో రాయిలాగా ఈ రోజు ఉన్నాయి టారిఫ్లు. మళ్ళా రేపు నవంబర్ 1 నుంచి ఒక పక్కని చైనా తోటి మిత్రత్వాన్ని నేర్పుతున్నట్టుగానే చేస్తూ చైనా మీద 100% టారిఫ్లు రేపు నవంబర్ 1 నుంచి పెంచుతున్నాం అని చెప్పి మళ్ళా ప్రకటించాడు. అంతకుముందు ప్రకటించి భంగపడ్డాడు. 100% అమెరికా టారిఫ్లు పెంచితే చైనాకి వ్యతిరేకంగా చైనా 160% పెంచింది. దెబ్బకి దిగొచ్చాడు, మళ్ళా మొదలు పెట్టాడు. అదేవిధంగా మన మీద కూడా ఫర్నిచర్, క్లాత్, వీటికి సంబంధించిన వీటి మీద, ఎగుమతుల మీద తాను టారిఫ్లు పెంచడం కూడా మనం చూస్తున్నాం. ఈ రకంగా ఆసియాలో ముఖ్యంగా ఒక పక్కనే రష్యా నుంచి చమురు కొనకుండా ఆపడానికి భారతదేశం మీద ఆంక్షలు పెట్టడం, రెండో పక్కనే చైనా తోటి ఓ పక్కన మిత్రత్వం పేరు చెప్తూనే అసలు దక్షిణ కొరియాలో రేపు ఆయన
జిన్పింగ్ తోటి కలిసి మాట్లాడాలి. అది మాట్లాడను అని చెప్పి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాడు. అందుకని ఈ నోబెల్ బహుమతి రాకపోవడం అనేది ఆ ఆక్రోశం, అసలే అతను పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టుగా ఈరోజు సామ్రాజ్యవాదాన్ని విస్తరించాలి, వాణిజ్య సామ్రాజ్యవాదాన్ని విస్తరించాలని చెప్పే ట్రంప్ విధానాలు సహజంగానే ఆ విధంగా ఉంటాయి. అందుకని నేను ఒక విశ్లేషకుడిగా భావిస్తున్నది ఏంటంటే, మొత్తం ప్రపంచంలో ఆసియాలో రష్యా, భారతదేశం, చైనా ఈ 3 దేశాలు కనుక ఒక సయోధ్యగా కనుక ముందుకు రాగలిగి ఒక కామన్ కరెన్సీని కనుక పెట్టుకోగలిగితే ఈ రోజు అమెరికన్ డాలర్ ని మనం కిందకి నెట్టగలుగుతాం. ఈ రోజుని ట్రంప్ చేయడం వల్లే వెండి 1,50,000కి వెళ్ళిపోయింది, బంగారం 1,20,000 30,000కి వెళ్ళిపోయింది. ఈ రకంగా డాలర్ తోటి మన రూపాయి యొక్క విలువను చూస్తే దిగజారిపోతుంది. కాబట్టి ఈ ఆసియాలో మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలుగా ఉన్న భారతదేశం, అభివృద్ధి చెందుతున్న భారతదేశం, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న భారతదేశం, ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు ప్రపంచానికన్నా ముందుగా వెళ్ళిన టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్ లో కానీ, మొత్తం అన్నిటిలో కూడా ముందుగా వెళ్ళిన చైనా కానీ, ఇంకో పక్కనే డి అంటే డి అన్నట్టుగా ఉన్న రష్యా, ఈ 3 కలిసి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద కనుక రాగలిగితే మన షాంఘై సమిట్ లో మన భారతదేశం కూడా వెళ్ళింది. అయితే మరింత పటిష్టంగా మన విదేశాంగ విధానంలో మార్పు చేసుకుని ఈ ఏకధ్రువంగా అందులో ఒక పిచ్చోడి చేతిలో రాయిగా ఉన్న ట్రంప్ యొక్క విధానాల్ని మనం వ్యతిరేకించడానికి ఒక కూటమి ఏర్పడితే బాగుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మూర్తి గారు, ఇంకొక ఏదైతే అంతర్జాతీయ వార్తలు చూసుకుంటే, ఈ తాలిబాన్ ప్రభుత్వంతో మళ్ళీ మన భారతదేశం సంబంధాలు మెరుగుపరచుకోవడానికి గల కారణాలు ఏంది? ఎందుకంటే 4 ఏళ్ల క్రితం మూసేస్తున్నటువంటి ఎంబసీ ఇవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరించాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విధంగా తాలిబాన్ ప్రభుత్వంతో భారతదేశం సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలని తాలిబాన్లే అసలు పాకిస్తాన్ లో పెద్ద స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనకి చుట్టూరా మనం గతంలో చెప్పుకున్నట్టుగానే శ్రీలంక, చిన్న దేశాలే కావచ్చు, కింద సముద్రంకి ఆనుకున్న శ్రీలంక కావచ్చు, భూభాగంగా ఉన్న నేపాల్ కావచ్చు, ఇంకో పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, ఈ చిన్న చిన్న దేశాలన్నీ కూడా భారతదేశానికి పక్కలో బల్యంగా ఉన్నాయి. సరే, పాకిస్తాన్ అన్నది మొదటి నుంచి విడిపోయిన నుంచి ఈ రోజు వరకు కూడా 2 సార్లు దాని మీద మనం యుద్ధాలు చేసిన ప్రతిసారి కూడా సరిహద్దుల్లో కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నా, అదేవిధంగా పాక్ ఆక్రమిత ప్రాంతం ఇంకా మనం విడుదల చేసుకోలేని పరిస్థితి ఉన్నా, ఈ సందర్భంలో పాకిస్తాన్ నుంచి తాలిబాన్లకి వస్తున్న ఆ రిఫ్ట్, ఆ ఇద్దరి మధ్యన వస్తున్న వైరుధ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి అనేది ఒక ఎత్తుగడగా దీన్ని మనం విదేశాంగ విధానంలో ఒక దౌత్యంగా దీన్ని మనం చూడవచ్చు. కానీ తాలిబాన్లతో పెట్టుకోవడం అనేది ఒక ప్రమాదకరమైన విషయమే. ఎందుకంటే తాలిబాన్ని సృష్టించింది అమెరికానే. ఆ రోజుని నజ్బుల్లా యొక్క సోషలిస్ట్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి, రష్యాని వెనక్కి నెట్టడానికి అమెరికా తాలిబాన్ని సృష్టించింది. బిన్ లాడెన్ కూడా అమెరికాయే సృష్టించింది. ఆ విధంగా ఉగ్రవాదాన్ని సృష్టించడానికి స్థావరాలుగా ఆఫ్ఘనిస్తాన్ని, అదేవిధంగా పాకిస్తాన్ని మనకి పక్కలో బల్యంగా పెట్టి మనని తన చెప్పు చేతుల్లో పెట్టుకుని మన సహజ వనరుల్ని, మన సంపదని దోచుకోవడానికి ఒక వాణిజ్య బాంబుగా అమెరికా మనల్ని ఉపయోగించుకోవడం మనం చూస్తాం. అందుకని ఈ సందర్భంలో మన చుట్టూ చిన్న దేశాలైనా కూడా ఇంకా మన దౌత్యం అనేది, ఒక మిత్రత్వం అనేది ఈ దేశాలతో లేని ఈ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ తోటి వ్యవహారం చేయడం మంచిదే, కానీ చాలా ఆచితూచి చేయాల్సిన అవసరం ఉంటది. పాకిస్తాన్ కూడా హెచ్చరిస్తూ ఉన్నది, తాలిబాన్ తోటి మన భారతదేశం చేసుకుంటున్న ఈ దౌత్య ఒప్పందాలు అనేది అటు రష్యాకి, అదేవిధంగా చైనాకి, అదేవిధంగా ముస్లిం దేశాలకి, ఇస్లామిక్ దేశాలకి ఇది ఒక శత్రుత్వాన్ని పెంచే ఆయుధంగా ఉంటుంది అని చెప్పి తాలిబాన్లకి మనకి జరుగుతున్న ఈ వ్యవహారం మీద కూడా పాకిస్తాన్ స్పందించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని దీన్ని ఒక విదేశీ
విధానంలో విదేశాంగ విధానంలో ఒక దౌత్య సంబంధంగా అందరినీ శత్రువులు చేసుకోవడమే కారణం ఒక ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్ యొక్క అధికారంలో ఉన్న తాలిబాన్ని కనుక న్యూట్రలైజ్ చేసుకోవాలి అని చెప్పేది మన భారతదేశం ఎక్కడుగా మనం దాన్ని చూడవచ్చు. రెండోది ఏంటంటే ఆర్టిలరీ, అంటే సైనిక పదాతి దళాలు మన మీద దాడి చేయడానికి అనుకూలమైన భూభాగం ఉన్నది ఆఫ్ఘనిస్తానే. అందుకనే అమెరికా రష్యాతో ఉన్న మన మిత్రత్వాన్ని దెబ్బతీయడానికి, ఆనాడు నజిబుల్లా తోటి మనకున్న మిత్రత్వాన్ని దెబ్బతీయడానికి ఈ తాలిబాన్ని, ఈ ఉగ్రవాదుల్ని సృష్టించి ఓ పక్కన పాకిస్తాన్ని, ఇంకో పక్కనే ఈ భూభాగంగా ఉన్న ఆర్టిలరీ సైనిక పదార్థ దళానికి దిగ్బంధనం చేయడానికి అమెరికా ఏర్పాటు చేసిన ఒక భూభాగమే ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ మనం భావించవచ్చు, అక్కడ పాలకులు మార్చడం. కాబట్టి అక్కడ ఒక సయోధ్యని చేర్చుకోవడం మంచిదే. అయితే ఆచితూచి, ఎందుకంటే తాలిబాన్లు అనేది ఒక మత ఉగ్రవాద సంస్థ. అది మనం అంతా కూడా చూసాం. మలాలా అని చెప్పి ఒక చిన్న అమ్మాయి అక్కడ తాలిబాన్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ పాలక వర్గాల్లో కూడా మన దగ్గర ఈ గత 10 ఏళ్ల నుంచి చూస్తే మతతత్వ వాదన పెట్టలేకపోతున్నది. మనం మొన్ననే చూసాం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదకి ఒక న్యాయవాది షూ విసరడాన్ని మనం చూసాం. అంటే మన సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి మీద ఆ రకమైన దాడి చేయడం అనేది అది ఒక మత ఉగ్రవాదంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా దౌత్యపరంగా దాంతో సంబంధాలు పెట్టుకోవడం మంచిదే, కానీ అంతర్గతంగా మన దగ్గర ఒక మత ఉగ్రవాదాన్ని పెచ్చరిల్లకుండా తాలిబాన్ లాగా మనం కూడా ఒక హిందూ ఉగ్రవాదంగా మారకుండా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మూర్తి గారు, ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వచ్చేటప్పటికి ఏది మనం చూసాం, గురువారం ఏదైతే బీసీ రిజర్వేషన్ల మీద హైకోర్టు స్టే విధించిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే దానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో అర్ధరాత్రి విడుదల చేశారు. దానికి సంబంధించి అందినాయి అవన్నీ పూర్తి ఉత్తర్వులు. దాంట్లో చెప్పుకున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, సరే 50% మించకుండా గడువు ఏదైతే అయిపోయిందో ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన గడువు అయితే ఉందో, పాత పద్ధతులు అయితే ఎన్నికలు జరుపుకోండి పర్వాలేదు, 50% మించకుండా అంటూ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇప్పుడు దీని గురించి మళ్ళీ మంత్రివర్గం ఏం చేయాలని మళ్ళీ గుల్లాలు పడతా ఉంది. దీన్ని ఎలా చూడాలి? అసలు ఈ జీవోలు ఇవ్వడం కానీ, ఈ ఆర్డినెన్స్ కానీ ఇవన్నీ ఒక పద్ధతిలో జరగలేదనేది అది వాస్తవం. అదే సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ బీసీ వర్గాన్ని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాజకీయ పార్టీలు. ఎందుకంటే బీసీల్లో ఒక ఐక్యత లేని దాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీసీల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు ఉన్నారు. అదేవిధంగా కొంత ఆర్థికంగా, రాజకీయంగా ఒక 5-6 బీసీ కులాలు అభివృద్ధిలో ఉన్న అంశాన్ని కూడా మనం చూస్తాం. ఈ అంతర్గతమైన ఈ వైరుధ్యాల్ని, కుల వైరుధ్యాల్ని ఈ పాలక వర్గాలు పెంచి పోషిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ అనుసరించాల్సిన విధానాల్ని తను కామారెడ్డిలో ఇచ్చిన ఆ హామీ మేరకు 42% అని చెప్పి వాళ్ళు ముందుగా ఒక హడావుడిగా కులగణన చేయడం, తర్వాత ఇలా కాదు అని చెప్పిన తర్వాత పగడబందీగా న్యాయ పద్ధతిలో ఒక కమిషన్ వేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేవలం ఎన్నికల్లోనే కాదు, విద్య ఉద్యోగాల్లో కూడా ఆ రంగాల్లో కూడా చేయాలనే ఆ అంశం ఏదైతే ఉందో అది ఆహ్వానించదగింది. కానీ దానికి అనుసరించిన పద్ధతులు చూసుకుంటూ ఉంటే ఈ కాంగ్రెస్ ఒంటెత్తి వ్యవహారం చేసిందని చెప్పక తప్పదు. అఖిల పక్షాన్ని తీసుకుని ఎందుకని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద 9th షెడ్యూల్లో ఈ అంశాన్ని చేర్చండి అని చెప్పి మొత్తం అందరినీ తీసుకెళ్లకుండా కేవలం జంతర్ మంతర్ దగ్గర తను కొన్ని బీసీ సంఘాలు కలిసి చేసిన ధర్నా వల్ల వచ్చిన ఉపయోగం ఏముంది? అంటే మేము బీసీలకు కట్టుబడి ఉన్నాము అని చెప్పడమే తప్ప. రెండో అంశం ఏంటంటే, ఇది హైకోర్టులో ఈ బలహీనతలు అనేవి మనకి స్టే వచ్చే అవకాశం ఉందని చెప్పి మొదటి నుంచి కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని పక్షాలని కలుపుకుని వెళ్ళడంలో
కాంగ్రెస్ వైఫల్యం చెందింది అనేది నెంబర్ 1. నెంబర్ 2 బీజేపీ. బీజేపీ ఎప్పుడు కూడా బీసీ దీనికి అనుకూలంగా లేదు. మండల్ కమిషను విపి సింగ్ యొక్క ప్రభుత్వాన్ని 1991లో తను మద్దతును ఉపసంహరించుకొని అంటే ఈ బీసీ బిల్కి కమిషన్కి వ్యతిరేకంగా చేసిన దృష్టాంతం కూడా మనకు కనపడుతూ ఉన్నది. బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ లో ఈ రోజు వరకు కూడా ఒక్క బీసీ అధ్యక్షుడిగా లేడు. అందరూ కూడా ఫార్వర్డ్, ముఖ్యంగా బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నారు. ఆ విధంగా అగ్రకుల వాదాన్ని భుజాన్ని వేసుకున్న ఆర్ఎస్ఎస్ యొక్క కన్సర్న్లో ఉన్న బీజేపీ ఆ బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ ని అది మనస్ఫూర్తిగా అంగీకరించింది. 9th షెడ్యూల్ని ఎందుకు చేర్చకూడదు? మరి ఈ ఈడబ్ల్యూఎస్సి ఓసీలకి అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ లో ఉన్న వెనుకబడిన అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి 10% ఇచ్చేసారు కదా. అప్ టు 10% అంటే 10% ఇచ్చేసారు కదా. అంటే మొత్తం ఈ మన భారత జనాభాలో రేషియో చూసుకుంటే అగ్రవర్ణాల యొక్క రేషియో చూసుకుంటే 7% పెంచదు. అందులో పేదల యొక్క అగ్రవర్ణంలో ఉన్న పేదల యొక్క శాతం చూస్తే 3-4% కన్నా ఎక్కువ లేదు. అటువంటిది 10% ఏ రకంగా ఇవ్వగలిగారు? అయినా అప్పుడు ఏ పక్షాలు కూడా వ్యతిరేకించలేదు. మరి ఇప్పుడు 42% అంగీకరింపజేయడానికి షెడ్యూల్లో చేర్చడానికి 9th షెడ్యూల్లో చేయడానికి బీజేపీ అంగీకరిస్తుంది. ఎందుకనంటే ఇది మేం చేసామంటే మేం చేసామనే ఒక రాజకీయ లబ్ధిగా చూస్తున్నారే తప్ప 79 సంవత్సరాల మన రాజకీయాల్లో బీసీలని ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ జనాభాకి సంబంధించిన రేషియోలో రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఏ రాజకీయ పార్టీ కూడా సుముఖంగా లేదు అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇది రేపు 14వ తారీఖుని బంద్ ఇచ్చినాయి బీసీ. 14వ తారీఖుని బంద్ ఇవ్వడం ఒక భాగం అయితే కేంద్ర ప్రభుత్వం మీద షెడ్యూల్ 9 అని చెప్పి ఒత్తిడి తీసుకురావాలి. హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా కాదు బీసీ సెక్షన్స్ వెళ్లాల్సిందే. ఖచ్చితంగా కేంద్రంలో 9th షెడ్యూల్ ని చేర్చాలని చెప్పేసి మనం కోరాలి. రైట్ మూర్తి గారు, రైట్. చాలా చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి మూర్తి గారు, ధన్యవాదాలు. ఇది ఇలాంటి ప్రధాన అంశాలు ఇప్పుడు మనం విశ్లేషించుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.